హలో, ఫేస్ ట్యాన్ తగ్గడానికి, ఫేస్ పిగ్మెంటేషన్ తగ్గడానికి, ఇంకా డల్గా ఉండే స్కిన్ బ్రైట్ కావడానికి ఏమైనా హోమ్ రెమెడీస్ కానీ ప్రొడక్ట్స్ కానీ సజెస్ట్ చేయమని చాలా మంది అడుగుతున్నారు. అలానే నా లాస్ట్ వీడియో బాడీ ట్యాన్ రిమూవల్ పౌడర్ చూసిన వాళ్ళు అదే పౌడర్ని ఫేస్కి కూడా అప్లై చేయొచ్చా అని కూడా అడుగుతున్నారు. యాక్చువల్గా నేను ఆ వీడియోలో కూడా మెన్షన్ చేశాను, ఆ ట్యాన్ రిమూవల్ పౌడర్ స్పెసిఫిక్గా బాడీ కోసం చేసింది. అందులో మనం పల్సెస్ యూజ్ చేసాం కాబట్టి మనం ఒకవేళ పౌడర్ చేసుకున్నప్పుడు ఫైన్ పౌడర్ చేసుకోలేకపోతే అది మన ఫేస్కి అప్లై చేసి స్క్రబ్ చేసినప్పుడు మన స్కిన్ మీద మైక్రో టియర్స్ అనేవి ఫామ్ అవుతాయి. దానివల్ల మన స్కిన్ ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మన ఫేస్ పిగ్మెంటేషన్కి, ఫేస్ ట్యాన్ తగ్గడానికి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసే ఒక హోమ్ రెమెడీని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఆ పౌడర్ని బాడీకి మాత్రమే వాడి నేను ఇప్పుడు చెప్పి ఈ ఫేస్ ట్యాన్ రిమూవల్ పౌడర్ని ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నేను ఇప్పుడు షేర్ చేసే ఈ ట్యాన్ రిమూవల్ పౌడర్ అన్ని స్కిన్ టైప్స్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ 99.9% ఎవరికి స్కిన్ ఇరిటేషన్ రాదు. అండ్ అలానే 10 years లోపు ఉన్న పిల్లలకి పౌడర్ని యూజ్ చేయొద్దు. కిడ్స్ స్కిన్ కేర్ వీడియో ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను, అందులో వేరొక రెసిపీ నేను చూపిస్తాను. సో ఇప్పుడు ట్యాన్ రిమూవల్ పౌడర్ ఎట్లా చేయాలో చూద్దాం. అలానే నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. అలా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా 1 to 2 యూజెస్లోనే మీ స్కిన్లో ఒక న్యాచురల్ గ్లోని చూస్తారు. నౌ లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. బాడీ ట్యాన్ రిమూవల్ పౌడర్ వీడియో చూసిన వాళ్ళకి ఇందులో నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ కొంచెం ఫెమిలియర్గా ఉంటాయి. బట్ ఆ పౌడర్ చేసుకోవటం కంటే కూడా ఈ ఫేస్ ట్యాన్ రిమూవల్ పౌడర్ చేసుకోవటం చాలా ఈజీ. ఎందుకంటే ఇందులో మనం జస్ట్ 5 ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తున్నాం. అండ్ ఇది చాలా జెంటిల్గా ఉంటుంది. అందుకే ఇది డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ టైప్స్ కూడా సూట్ అవుతుంది. అండ్ ఇందులో చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లే టేబుల్ స్పూన్ అండ్ టీ స్పూన్ మెజర్మెంట్స్తో చూపిస్తాను. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రొడక్ట్ని తయారు చేసుకోండి. అలానే దీన్ని నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే 1 year పాటు ఇది పాడవకుండా స్టోర్ అవుతుంది. సో ఎట్లా చేయాలన్నది ప్రిపరేషన్ చూద్దాం. ఈ ఫేస్ ట్యాన్ పౌడర్ చేసుకోవడానికి మనం వాడే బేస్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆల్మండ్స్, బాదం పప్పు, ఇంకా ఓట్స్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఈ 2 ఇంగ్రీడియంట్స్ సెన్సిటివ్ అండ్ డ్రై స్కిన్ టైప్స్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ మనం చేసే ఈ ట్యాన్ రిమూవల్ పౌడర్కి చాలా మంచి బేస్ని ఇస్తాయి. ఆల్మండ్స్లో న్యాచురల్గానే ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా వైటమిన్ ఈ మన స్కిన్కి హైడ్రేషన్ని ఇచ్చి స్కిన్ని స్మూత్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు, మెచ్యూర్ స్కిన్ అంటే 40 years దాటిన తర్వాత స్కిన్ థిక్గా అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఆల్మండ్స్ అనేది చాలా మంచి ఇంగ్రీడియంట్. మనం ఆల్మండ్ పౌడర్ని ఫేస్కి అప్లై చేసుకున్నా లేదా ఎవ్రీడే తీసుకున్నా కానీ మన స్కిన్కి మంచి ఎలాస్టిసిటీని ఇచ్చి స్కిన్ త్వరగా ముడతలు పడకుండా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఓట్స్. ఓట్స్ కూడా మన స్కిన్ని చాలా జెంటిల్గా ఎక్స్ఫోలియేట్ చేసి మన స్కిన్ పోర్స్ని క్లీన్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. అట్లానే మన స్కిన్ని స్మూత్గా ఉంచి మన స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయితే దాన్ని రిపేర్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి. సో అన్ని స్కిన్ టైప్స్కి ఓట్స్ అనేవి చాలా మంచి ఇంగ్రీడియంట్, ఎస్పెషల్లీ డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి. స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అవుతుంది కదా, చాలా మందికి ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ వాడినప్పుడు స్కిన్ ఇరిటేట్ అయ్యి సెన్సిటివ్ అవుతుంది కదా, అలాంటి వాళ్ళు ఓట్స్ని కొంచెం వాటర్లో కానీ మిల్క్లో కానీ సోక్ చేసి ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే స్కిన్ చాలా ఫాస్ట్గా హీల్ అవుతుంది. సో డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఓట్స్ని మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం యూజ్ చేసే 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ వన్ హైబిస్కస్. హైబిస్కస్లో న్యాచురల్గా ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ ఇంకా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ మన స్కిన్లో ఉండే ఎక్సెస్ మెలనిన్ని రిమూవ్ చేసి స్కిన్ని స్మూత్గా హైడ్రేటెడ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ వైటమిన్ సి డల్గా ఉండే స్కిన్ని బ్రైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో 40 years దాటిన వాళ్ళు లేదా స్కిన్ బాగా డల్గా ఉన్న వాళ్ళు హైబిస్కస్ని మీ స్కిన్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ మంజిస్టా పౌడర్. సో మంజిస్టా అనేది కూడా చాలా మంచి స్కిన్ బ్రైటనింగ్ ఇంగ్రీడియంట్. మన స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేయడానికి, పిగ్మెంటేషన్ తగ్గించడానికి, ఇంకా డల్గా ఉండే స్కిన్ని బ్రైట్ చేయడానికి ఈ ఇంగ్రీడియంట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. బట్ కొన్నిసార్లు డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ టైప్కి ఎక్కువగా వాడితే ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మనం దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆల్మండ్స్ అండ్ ఓట్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి దీనివల్ల మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. సో పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఈ ఇంగ్రీడియంట్ని మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడండి. అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ లికోరైస్ పౌడర్. దీని గురించి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇది మన స్కిన్లో ఉన్న ఎక్సెస్ మెలనిన్ని రిమూవ్ చేస్తుంది అండ్ కొత్తగా మెలనిన్ ఫామ్ అవటాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అట్లానే బాగా పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు, డార్క్ స్పాట్స్ ఉన్నవాళ్ళు, ఇంకా స్కిన్ డల్గా ఉండి సన్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఈ ఇంగ్రీడియంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని ప్రూవెన్ రీసెర్చ్ కూడా ఉంది. సో మనం ఈ పౌడర్లో యూజ్ చేసే ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మన స్కిన్కి ఇండివిజువల్గా చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. సో పిగ్మెంటేషన్,
పిగ్మెంటేషన్, డల్ స్కిన్, ఫేస్ ట్యాన్, ఈ మూడింటికి ఈ ట్యాన్ రిమూవల్ పౌడర్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూద్దాం. ఫస్ట్ మీరు కొన్ని ఆల్మండ్స్ ని ఇంకా ఓట్స్ ని ఫైన్ పౌడర్ గా చేసుకొని ఉంచుకోండి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకోండి ఆల్మండ్స్ ని. సేమ్ అలానే ఓట్స్ ని కూడా బాగా ఫైన్ పౌడర్ చేసుకోండి. ఇప్పుడు మనం 100 grams పౌడర్ ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం టేబుల్ స్పూన్ అండ్ టీ స్పూన్స్ యూస్ చేసి నేను మెజర్మెంట్స్ చెప్తాను. ఫస్ట్ 2 tablespoons ఆల్మండ్స్ పౌడర్ ని యాడ్ చేసుకోండి. 2 tablespoons అంటే ఈచ్ టేబుల్ స్పూన్ ఈక్వల్ టు 15 grams. సో 2 tablespoons అంటే 30 grams. 3 tablespoons ఓట్స్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోండి. 3 tablespoons అంటే 45 grams. ఆల్మండ్స్ లో నేచురల్ గా ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కాబట్టి మిక్స్ అవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు కావాలంటే దీన్ని బ్లెండర్ లో వేసుకుని కూడా ఒకసారి బ్లెండ్ చేసుకోవచ్చు. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ప్రాపర్ గా మిక్స్ అయిన తర్వాత అప్పుడు మిగతా 3 ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకుందాం. ఈ 2 ఇలా బ్లెండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక్కో ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ 1 tablespoon హైబిస్కస్ పౌడర్ యాడ్ చేయాలి. 1 tablespoon అంటే అగైన్ 15 grams. ఇది కూడా ఒకసారి జస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మంజిస్టా యాడ్ చేద్దాం. ఇది 1 టీ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది, అంటే 5 grams. దీని తర్వాత లికోరైస్ పౌడర్, ఇది కూడా 5 grams. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ప్రాపర్గా మిక్స్ అయ్యేలా చూసుకోండి. మనం మోస్ట్లీ ఇందులో ఫైన్ పౌడర్సే యూజ్ చేసాం. ఒకవేళ ఇది మీకు ఇంకొంచెం గరుగ్గా ఉన్నట్టు అనిపిస్తే ఒకసారి సీవ్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటి మెజర్మెంట్స్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఆ మెజర్మెంట్స్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. అండ్ ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఆల్మోస్ట్ 1 year పాటు ఉంటుంది. సో ఇలా సింపుల్గా 5 ఇంగ్రీడియంట్స్తో ఈ ట్యాన్ రిమూవల్ పౌడర్ని మనం తయారు చేసుకోవచ్చు. అండ్ దీని స్కిన్ టైప్ని బట్టి ఎట్లా యూస్ చేయాలన్నది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ డ్రై అండ్ నార్మల్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు ఎట్లా యూస్ చేయాలో చెప్తాను. మీరు నైట్ టైం కానీ మార్నింగ్ కానీ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ క్లీన్గా ఉన్నప్పుడు 1 tablespoon లేదా 1 టీ స్పూన్ ఈ పౌడర్ తీసుకుని దీన్ని మిల్క్ యూస్ చేసి మిక్స్ చేసుకోండి. మీరు దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 minutes పాటు అట్లా వదిలేయండి. అలా వదిలేస్తే ఇందులో ఒకవేళ ఏదైనా ఫైన్ పార్టికల్స్ కాకుండా కొంచెం హార్ష్గా ఉన్నా కానీ అవి సోక్ అయ్యి స్కిన్ని డ్యామేజ్ చేయకుండా ఉంటాయి. ఇలా ఒక స్మూత్ పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని క్లీన్గా ఉన్న ఫేస్ మీద అప్లై చేసి ఒక 10 minutes పాటు స్కిన్ మీద ఉంచి ఫేస్ వాష్ చేసేసుకోండి. అండ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. అండ్ ఇది యూజ్ చేసినప్పుడు మీరు వేరే ఏ కెమికల్ ఎక్స్ఫోలియంట్స్ని కానీ లేదా రెటినాల్ లాంటి యాక్టివ్స్ని కానీ మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవద్దు. జస్ట్ మాయిశ్చరైజర్ ఒకటి వాడితే సరిపోతుంది. అండ్ ఒకవేళ మీ స్కిన్ బాగా సెన్సిటివ్గా ఉండి యాక్ని కూడా వచ్చే వాళ్ళు ఉంటే కనుక ఇందులో హనీ ఇంకా వాటర్ లేదా రోజ్ వాటర్ని యూజ్ చేసి పౌడర్ని మిక్స్ చేసుకోండి. దాన్ని మీరు ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే యాక్ని వచ్చే ఛాన్సెస్ ఉండవు. నెక్స్ట్ ఆయిలీ కాంబినేషన్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు దీన్ని ఎట్లా యూజ్ చేయాలన్నది చెప్తాను. సేమ్ అలానే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత 1 tablespoon ఈ పౌడర్ తీసుకొని దాన్ని కర్డ్తో మిక్స్ చేసుకోండి. ఇందులో మీరు మళ్ళీ లెమన్ లాంటివి ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ హైబిస్కస్ యూస్ చేసాం కదా, అందులోనే నేచురల్గా విటమిన్ సి ఉంటుంది. మీరు మళ్ళీ దీనికి లెమన్ యూస్ చేయొద్దు. కర్డ్లో కానీ మిల్క్లో కానీ నేచురల్గానే లాక్టిక్ యాసిడ్ ఉంటుందని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. సో ఇది జెంటల్గా స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసి స్కిన్ కలర్ని లైటన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలా గ్రాడ్యువల్గా మనకి పిగ్మెంటేషన్ అనేది ట్యాన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో అగైన్ ఇది కూడా ఫైన్గా పేస్ట్ అయిన తర్వాత క్లీన్గా ఉండే స్కిన్కి అప్లై చేసి ఒక 10 to 15 minutes పాటు దీన్ని ఉంచుకోవాలి. అదే డ్రై స్కిన్ అయితే మాత్రం వితిన్ 10 minutesలోనే వాష్ చేసేసుకోండి. మరీ స్కిన్ డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవద్దు. 10 minutes అనేది మోర్ దాన్ ఇనఫ్. అదే ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ నుండి ఎక్సెస్గా స్కిన్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు అయితే కనుక 15 minutes పాటు దీన్ని ఫేస్ మీద ఉంచుకోవచ్చు. సో ఇలా మీరు డ్రై అండ్ నార్మల్ స్కిన్ ఉంటే మిల్క్తో మిక్స్ చేసుకోండి. ఆయిలీ కాంబినేషన్ స్కిన్ ఉంటే
కర్డ్తో మిక్స్ చేసుకోండి. అదే స్కిన్ బాగా డ్రైగా ఉండి సెన్సిటివ్గా ఉంటే హనీ అండ్ వాటర్తో మిక్స్ చేసుకోండి, లేదా రోజ్ వాటర్ అయినా యూస్ చేయొచ్చు. ఇలా మీరు ఈ ప్యాక్ని వీక్లీ 2 or 3 times యూస్ చేస్తే సరిపోతుంది. అండ్ మీరు డైలీ యూస్ చేయాల్సిన అవసరం లేదు, రోజు విడిచి రోజు యూస్ చేస్తే చాలు. అలానే ఈ ప్యాక్ యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ని మాత్రం స్కిప్ చేయొద్దు. మీ స్కిన్ టైప్కి సూట్ అయ్యే మంచి మాయిశ్చరైజర్ని తప్పకుండా యూస్ చేయండి. అండ్ దీంతో పాటు నేను నెక్స్ట్ వీడియోలో ఫేస్ ట్యాన్ రిమూవ్ అవడానికి ఇంకా పిగ్మెంటేషన్ తగ్గడానికి హెల్ప్ అయ్యే ఒక స్కిన్ కేర్ రొటీన్ని కూడా షేర్ చేస్తాను. ఆ రొటీన్ని ఫాలో అవుతూ ఈ పౌడర్ని కూడా మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటే మీకు వచ్చే రిజల్ట్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. అట్లానే ఆన్ ఏ సేఫ్టీ నోట్, ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఒకవేళ మీ స్కిన్ ఇరిటేట్ అయ్యి ఇచ్చింగ్ లాంటివి అనిపిస్తే కనుక ఇందులో మీరు మంజిస్టాని స్కిప్ చేసేయండి. మిగతా 4 ingredients తో ఈ పౌడర్ని చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ 99% అందరికీ ఈ పౌడర్ సూట్ అవుతుంది, ఎందుకంటే మనం చాలా జెంటిల్గా చేసాం కాబట్టి దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అలానే నేను ఈ వీడియోలో మెన్షన్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతాయి. ఒకవేళ దొరకకపోయినా ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లో ఈ ఇంగ్రీడియంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను. మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్ త్రూ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.